డొనాల్డ్ ట్రంప్ ఆయిల్లో కాలేసి జర్రును జారిపడి కొన్ని లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకొని ఇప్పుడు ఆ లక్షల కోట్ల రూపాయల్ని ఇతర దేశాల నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో మన దేశం ఉందా లేదా, అసలు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఒక కొత్త సెక్షన్ ఏమిటి అనేది చూద్దాం. పశ్చిమాసియాలో పోరు కొనసాగుతూనే ఉంది. గత 11 రోజులుగా ఇరాన్పై భీకర స్థాయిలో దాడులు చేస్తున్న అమెరికాకు దాదాపు $11 బిలియన్ అంటే మన కరెన్సీలో 1,00,000 కోట్లకు పైగా ఖర్చునట్లుగా సమాచారం. మొదటి 2 రోజులకే దాదాపుగా $5 బిలియన్ ఖర్చు అయితే అది ఇప్పుడు పోను దాదాపు $50 బిలియన్ వరకు చేరినట్టుగా సమాచారం. ఈ 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా జరిగిన ఈ ఖర్చును ట్రంప్ ఇతర దేశాల నుంచి రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఇది ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి అనేది గనక మనం గమనించినట్లయితే, గతంలో ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధించారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విధించిన సుంకాలు అగ్రరాజ్య సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి కూడా తెలిసిందే. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అగ్రరాజ్య సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర దేశాలపై ఎలాగైనా కానీ టారిఫ్లు వసూలు చేయాలని కంకణం కట్టుకున్నారు ట్రంప్. ఎందుకంటే దాదాపు 5 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు యుద్ధానికి ఖర్చు పెట్టారు. దీనిని ఏ విధంగా అయినా కానీ ఇతర దేశాల నుంచి వాటిని తిరిగి రాబట్టాలని చూస్తున్నారు. ఈ కొత్త దారులు వెతికే ప్రయత్నంలో తాజాగా సెక్షన్ 301 ఆయుధాన్ని బయటికి తీశారు ట్రంప్. దీని కింద భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ 301 ఏమిటి? ఈ 301 కింద ఏ దేశాలకు ట్రంప్ నోటీసులు పంపిస్తున్నారు అనేది కనుక చూస్తే, 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేషియా, కాంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై ఈ దర్యాప్తు జరగనుందని వెల్లడించారు. అయితే ఈ దేశాల్లో కెనడా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇలాంటివి లేకపోవడం గమనార్హం. దర్యాప్తు ఏమిటి, ఈ సెక్షన్ ఏమిటి అనేది కనుక చూసినట్టయితే, ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్నటువంటి ఒక శక్తివంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు అమెరికా వ్యాపారాలు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అనేది ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలుంది. ఒక్కసారి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఎవరైనా అన్యాయంగా వాణిజ్య విధానాలపై గనక ఉన్నట్లయితే వాటిని సాక్ష్యాలను సేకరించి ఏదైనా దేశం తమకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీలు అనుస్తుందని కనుక తేలితే, ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం కింద అధికారం ఉంటుంది. అలాంటి దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం లేకపోతే ప్రతీకార చర్యలు తీసుకునేందుకు అమెరికాకు మార్గం లభిస్తుంది. చైనా లాంటి ప్రత్యర్థులతో పాటు మిత్ర దేశమైన భారత్ను కూడా ఈ లిస్టులో చేర్చారు. భారత్లోని కొన్ని వాణిజ్య విధానాల వల్ల మన మార్కెట్లపై అమెరికాకు పరిమితులు ఉంటున్నాయని చాలా కాలంగా అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ఉత్పత్తులపై భారత్ అమలు చేస్తున్న అధిక సుంకాలు, స్థానిక తయారీలు, అలాగే డేటా స్టోరేజ్ టెక్నాలజీ నిబంధనలు వంటి వాటిపై అమెరికా అభ్యంతరం తెలుపుతోంది. ఈ అంశాలపై కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజా దర్యాప్తుతో భారత్పై వెంటనే పెనాల్టీలు పడే అవకాశం లేకపోయినప్పటికీ భవిష్యత్తులో కొన్ని రంగాలపై ఇది ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపించే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఆయా రంగాల నుంచి ఆందోళన వ్యక్తమవుతాయి. ఈ ఆందోళన వ్యక్తమైన తర్వాత ఏ రంగాల మీద అయితే దాని ప్రభావం చూపిస్తుందో అది ఖచ్చితంగా రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పడే అవకాశం కూడా లేకపోలేదు.